ఫలితాలు వచ్చిన రోజు అన్నాడు. అంటే అసలు ఇటువంటి పార్టీని కానీ ఇటువంటి నాయకుడిని కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వెన్నుపోటు దినం ఏంటి అంటే ప్రజా తీర్పు నీ కంటికి వెన్నుపోటుగా ఉందా? నిజమే సార్ మీరు అన్నది. ఇవాళ నీకు వెన్నుపోటు ప్రజలు పొడిచారా? ఆయన ఆలోచన అట్లాగే ఉంది. ఇప్పుడు ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారు, తనకు ఓటేయకుండా 56 లక్షల మంది రైతులు నాకు వెన్నుపోటు పొడిచారని ఆ రోజే అన్నాడు. అవును, రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నేను మరి ఇంతమంది అవ్వాతాతలకి నేను ఇంత ఇచ్చాను, ఆ ఓట్లు ఏమయ్యాయి అని చెప్పి అవ్వాతాతలు నాకు వెన్నుపోటు పొడిచారన్నాడు. అంతమంది మహిళలకు నేను అంత ఇచ్చాను, ఆ లక్షల మహిళల ఓట్లు ఏమయ్యాయి అని చెప్పి మహిళలు తనకి వెన్నుపోటు పొడిచారు అన్నాడు. అంటే ప్రజలు మరి ఒక పార్టీకి ఒక నాయకుడికి వెన్నుపోటు పొడిచారని ఫస్ట్ టైం వింటున్నాను నేను. అసలు వెన్నుపోటు దినం జనరల్గా ఎవరైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, మా లోపాలు ఎక్కడ ఉన్నాయి, సో ఇంకా ఏంటి బెటర్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం, మేము దానికి సంబంధించి పరిశీలన చేసుకుంటాం ఇవన్నీ చెప్తారు. కానీ ఆయన డైరెక్ట్గా వెన్నుపోటే. ఇప్పుడు ఆర్కే గారు ఇవాళ ఆర్టికల్లో కూడా అదే చదివా, జనం జగన్కి వెన్నుపోటు పొడిచారా అనుకుంటున్నాడా, జగన్ జనానికి వెన్నుపోటు పొడిచారా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇవాళ జనంలో కూడా అదే చర్చ అనమాట. ఏది జగన్మోహన్ రెడ్డి 99% హామీలు అమలు చేశాను అన్నాడు, 99 వెన్నుపోట్లేవు, ఏ ఒక్క హామీ అతను అమలు చేయలేదన్నమాట. 136 బటన్లు నొక్కాను అన్నాడు, 136 వెన్నుపోట్లు. అంతే. ఏది అసలు ప్రతి బటన్ అతను నొక్కడం వెనుక ఒక ప్లాన్, ఒక స్కెచ్, ప్రతి స్కీములోనూ స్కామ్ అనమాట. ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీల పథకం ఉంది, మెరకేస్తున్నాం మేమని చెప్పి కొడాలి నాని అక్కడ గుడివాడలో కానీ లేకపోతే గన్నవరంలో వంశీ కానీ ఎన్ని 100 కోట్ల మట్టి మాఫియా. ప్రతి స్కీమ్లో కూడా వీళ్ళు స్కామ్కి పాల్పడటం కన్నా వెన్నుపోటు ఏముందండి? బటన్లు అనే పేరుతో సాక్షికి యాడ్లు ఇచ్చుకోవటం వెన్నుపోటు కాదు. అంతే. ప్రతి బటన్కి సాక్షిలో యాడ్, 600 కోట్లు నువ్వు నీ సొంత పత్రికకి ఛానల్కి నువ్వు యాడ్స్ ఇచ్చావంటే ఎంత వెన్నుపోటు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏది సొంత తల్లికే వెన్నుపోటు పొడిచాడు. తల్లిని ఎన్సిఎల్టీ కోర్టులో నిలబెట్టి తనిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుని జగన్మోహన్ రెడ్డి తల్లికే వెన్నుపోటు పొడిచిన కొడుకుగా తండ్రికి వెన్నుపోటు పొడిచాడు కదా, పేరు ఎక్కించాడు కదా అందులో. సిబిఐ ఛార్జ్ షీట్లో మా నాన్న పేరు ఎక్కించిందే మా అన్న. అంతే కదా, పొంగులేటిని అడ్డం పెట్టుకుని పొంగులేటికిను మా అన్నకి మధ్య క్విడ్ ప్రోకో అని చెప్పి ఎవరు బయట పెట్టారు? షర్మిల బయట పెట్టింది. వెన్నుపోటు అంటే తండ్రికే వెన్నుపోటు పొడిచిన కొడుకు. ఏది తల్లిని కోర్టులో నిలబెట్టడం ద్వారా రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచాడు తను. రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చడం ద్వారా రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచాడు. రాజన్న బిడ్డ అని చెప్పుకునే అర్హత అతనికి ఎక్కడుందండి? చెల్లి ఆస్తులు అతను తిని ఇవాళ చెల్లికే వెన్నుపోటు పొడిచాడని ఇవాళ చెల్లి మనం మరి రోడ్డెక్కి మొత్తం చెప్తాను. అంటే కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. సో రాజకీయంగా తనను వాడుకొని తను పాదయాత్ర తన జైల్లో ఉన్నప్పుడు చేసి కూడా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటే, సొంత కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఎవరు? ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. 82 మంది అభ్యర్థుల్ని అటు ఇటు తారుమారు చేసి 42 మంది అభ్యర్థులకు సీట్లు ఎగ్గొట్టి అతను పార్టీకే వెన్నుపోటు పొడిచాడు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు మీరు చూపించిందంతా ప్రజలకు వెన్నుపోటు అనమాట. ఏది ఆ రైతులకి మరి 12,500 రూపాయలు ఇస్తానన్నావు, నువ్వు మరి 20,000 కోట్లు వాళ్ళకి కొట్టాడు. ఏది కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 కూడా అందులో కలిపేసి రైతులకు వెన్నుపోటు పొడిచాడు. మద్యపాన నిషేధం మీరు చెప్పారు, ఏది ఇప్పుడు అందులో మీరు చేసిన వీడియోలో దశల వారీ మద్యపాన నిషేధం చేస్తానని మరి 1,00,000 కోట్లు మద్యం స్కామ్కి పాల్పడటం, అది ఎటువంటి వెన్నుపోటు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి సంతకం అదే అన్నారు, 100 రోజుల్లో రద్దు చేస్తానని మరి ఉపాధ్యాయులకు ఎటువంటి వెన్నుపోటు పొడిచాడు. ఉపాధ్యాయులను జైల్లో సార్ వాళ్ళకు రాజద్రోహం లేదంటే జైల్లో లేదంటే వాళ్ళు పాఠాలు చెబుతుంటే క్లాస్ బయట నిలబెట్టించారు పోలీసులని. మద్యం దుకాణాల ముందు వాళ్ళని కాపలా పెట్టడం వెన్నుపోటు. అవమానం. 29 యాప్లు వాళ్ళతో అప్లోడ్ చేయించమనటం. అంటే 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బు అతను పెండింగ్ పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఎంత వెన్నుపోటు పొడిచాడండి. ఇంకా పైపెచ్చు నేను వెన్నుపోటు దినం అదేమవుంది కదా సార్, పంచాయతీలకు సంబంధించి వాళ్ళు కూడా కేసు పెట్టారు కదా, దొంగతనం కేసు, ఏది మాకు తెలియకుండా డబ్బులు తీసేశారని చెప్పేసి.
ఏది అసలు వాళ్ళ ఎస్క్రో అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఇతను వాడేశాడు. అంటే వాళ్ళు యాక్చువల్గా పవన్ గారు ఈ పిలుపు ఇవ్వాల్సింది జనం ఇచ్చారు, 11కు పరిమితం చేశారు. ఇప్పుడు జగన్ ఇవ్వాల్సిన పిలుపు కాదు, జనం ఈ దినం జరపాల. ఏది వెన్నుపోటు దినం, జగన్ చేసిన వెన్నుపోటు దినం అని చెప్పి జూన్ 4న జనం చేయాల్సిన ఉత్సవాన్ని ఇతను చేస్తున్నాడు అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ని వెన్నుపోట్లకి ఇతను పాల్పడి ఇతను వెన్నుపోటు దినం అంటే నవ్వుతున్నారు. అతను వ్యవస్థలకే వెన్నుపోటు పొడిచాడు. ఏది కోర్టులకు ఎగ్గొట్టి వాయిదాలకు హాజరు కాకుండా కోర్టుకు వెన్నుపోటు పొడిచాడు. కోడికత్తికి సీనుకు వెన్నుపోటు పొడిచాడు. ఏది మొత్తం అసలు ఇప్పుడు మనీ లాండరింగ్ చేసి ఇతను దేశానికే వెన్నుపోటు పొడిచాడండి. 100%. ఏది వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి దేశానికే వెన్నుపోటు పొడిచాడు, కోర్టులకు వెన్నుపోటు పొడిచాడు. అతను ఇవాళ వెన్నుపోటు దినం పిలిపించి రైతులు పాల్గొనండి, యువత పాల్గొనండి, లేకపోతే మహిళలు పాల్గొనండి, వాళ్ళందరికీ కదా వెన్నుపోటు పొడిచింది. ఇవాళ జనం నవ్వుతున్నారు. ఒక జోకర్గా మారాడనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే జోకర్ అయిపోయాడు. నిజమే సార్, మీరు అంటుంటే అనిపిస్తుంది. అంటే ఫలితాలు వచ్చిన రోజు అంటే అప్పటికి ఇంకే ప్రభుత్వం ఫామ్ అవ్వలే, అంటే ఫలితాలు వచ్చిన రోజు జగన్కు జనం వెన్నుపోటు పొడిచారని అనుకుంటున్నారు ఆయన. తొలిసారి చూస్తున్నాం ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పార్టీని. ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారు అనే